నమో వెంకటేశాయ. త్యక్త సంగావభాసన ముక్తలింగావభాసన గోవింద గోవింద. పూర్ణాయ చంద్రనిభ సన్ముఖ సుందరాయ పూర్ణాయ పూరుషశయనేన చ పూరుషాయ పూర్ణాయ యోగి జనమానస మందిరేషు పూర్ణాయ సౌఖ్యతనవే నమ ఈశ్వరాయ అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముకోదవాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిలావతారంలో ఉన్నటువంటి పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని అందుకునేందుకు, స్వరూపాన్ని తెలుసుకునేందుకు సాధనాలను సాధ్యమైనంత విస్తృతంగా తెలియపరిచాడు. ఎన్నెన్నో సాధనాలను చెప్పాడు. ఈ చెప్పినటువంటి సాధనాలను భగవద్గీతలోనూ ఆయా ఉపదేశ సందర్భాలలోనూ చెప్తూనే వస్తున్నాడు. ఆ చెప్పిన సాధనాలనే మళ్ళీ చెప్పి వీటన్నిటి ద్వారా అభ్యాసం ద్వారా పునః మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేసుకోవటం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు అనే మాట చెప్పాడు. పరమాత్మను తెలుసుకోవటం కోసం ఇంత శ్రమ పడవలసిన అవసరమేముంది? ఇంత శ్రమ లేకుండానే పరమాత్మను తెలుసుకునేందుకు దారి చూపించవచ్చు కదా. అందులోనూ సాధనాలు అనే మాట వచ్చేసరికి వాటి లెక్క చాలా పెద్దదిగా ఉంది. 21 సాధనాలు ఇక్కడే చెప్పారు. ఇవి ఎక్కడెక్కడున్నాయి అని వెతుక్కుంటే అక్కడ ఇంకా పెరిగిపోతున్నాయి సంఖ్యల్లో. కాబట్టి సాధనాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నట్లున్నాయి. ఇవి లేకుండా తొందరగా సులభంగా పరమాత్మను
అందుకునే దారి చెప్పకూడదా అని అడిగితే దానికి పరమాత్మ అంటున్నాడు, అలాంటి సులభమైన దారి కోసం వెతికితే దొరికే తత్వం కాదు ఇది. ఎందుకంటే ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతోబంధుం అసచ్చక్షు సర్వానుస్యూతమద్వయం అని ఈ తత్వం చాలా సంక్లిష్టమైనటువంటి తత్వం. మానవుల యొక్క మనస్సు ఏదైనా ఒక చిహ్నంతో కూడినటువంటి స్థూలమైన పదార్థాలను తెలుసుకోవటానికి అలవాటు పడిపోయింది. అలాంటి మనస్సుతో ముక్తలింగం, ఏ రకమైనటువంటి చిహ్నాలు లేని, ఏ రకమైనటువంటి ఉపాధులు, ఏ రకమైనటువంటి స్థూల ధర్మాలు లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం అనేది అసాధ్యం. కష్టసాధ్యం కూడా కాదు, అసాధ్యం. మనస్సు అలా అలవాటు పడిపోయింది. అందువల్ల ఈ ముక్తలింగంగా ఉండేటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఈ మాత్రం శ్రమ చేయక తప్పదు. ముక్తలింగం ఇంతేకాదు, సదాభాసం అసతి. ఈ పరమాత్మను అందుకోవటమే కష్టం, అర్థం చేసుకోవటమే కష్టం, అర్థం చేసుకున్న తర్వాత చూసుకోవటం మరింత కష్టం. ఎందుకంటే ఈయన వాస్తవానికి సద్రూపుడు, 3 కాలాల్లోనూ సత్యస్వరూపంగా ఉండేటువంటి వాడు. ఈ సత్యస్వరూపమైనటువంటి వాడు చక్కగా కనిపించడు. సత్యస్వరూపమైన వాడు విడిగా తనంతట తానుగా కనిపించినట్లుగా అనిపించడు. కానీ అసతి సదాభాసం, ఈ 3 కాలాలలోనూ లేనటువంటి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అనే 3 కాలాలలోనూ ఉండనటువంటి, ఎప్పుడో పుట్టుకొచ్చి ఎప్పుడో పోయేటువంటి ఈ ప్రపంచంలో లేదా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వస్తువులలో అసతి సదాభాసం, ఒక వెలుగుగా, ఒక జ్ఞానంగా తెలుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడే పుట్టుకొచ్చేటువంటి ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఎప్పటికప్పుడు పుట్టి వినాశానికి గురయ్యేటువంటి వస్తువులన్నీ కూడా చేతన పదార్థాలు అవటానికి వీల్లేదు. ఇవి తమంతట తాము వెలిగేటువంటి పదార్థాలు కావు, ఇవన్నీ జడ పదార్థాలు. ఈ జడ పదార్థాలను తెలియచేయటానికి వీలుగా తన యొక్క జ్ఞాన స్వరూపాన్ని ఆయన వాడతాడు. పరమాత్మ యొక్క జ్ఞాన స్వరూపంతోనే ఈ జడ పదార్థాలన్నీ తెలుస్తున్నాయి. జ్ఞానస్వరూపం అనేది ఉంది అనటానికి ఈ జడ పదార్థాలు తెలియటం అనేది ఒక చిహ్నంగా మనకు ఉపయోగపడుతోందే కానీ ఆ జ్ఞానస్వరూపం అనేది విడిగా కనిపించడం లేదు. అసతి సదాభాసం. ఇలాంటి ఆత్మస్వరూపాన్ని అందుకోవాలి అంటే, స్పష్టంగా కనిపించినటువంటి ఆత్మస్వరూపాన్ని అందుకోవాలి అంటే ఖచ్చితంగా సాధన చేయాలి. చెప్పినటువంటి సాధనాలన్నిటినీ గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మాత్రమే అసతి ప్రతిపద్యతే, తెలుసుకోగలుగుతాడు. లేకపోతే ఈ ముక్తలింగం సదాభాసం అసతి అనేదాన్ని న ప్రతిపద్యతే, తెలుసుకోలేరు. తెలుసుకోవటం అనేది జరిగే పని కానే కాదు అని చెప్తున్నాడు. ఈ పరమాత్మ యొక్క లక్షణాలు లేకపోతే పరమాత్మ యొక్క అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. ఈ పరమాత్మ సతో బంధు, ఈ జగత్తు మొత్తానికి ముడిసరుకుగా ఉపయోగపడేటువంటి మూల ప్రకృతికి ఆశ్రయంగా ఉపయోగపడతాడు. మూల ప్రకృతి అనేది పరమాత్మతత్వాన్ని తెలియజేయనివ్వకుండా అడ్డుకుంటోంది. అలాంటి అడ్డుకునేటువంటి మూల ప్రకృతికి ఆశ్రయంగా ఈయనే ఉపయోగపడతాడు. అసచ్చక్షు, ఆ మూల ప్రకృతి ఎన్నెన్నో పదార్థాలను తయారు చేస్తూ ఉండగా, ఈ సృష్టిలో మనకు కనిపించే, మనకు అనుభవంలోకి వచ్చేటువంటి ఎన్నెన్నో పదార్థాలను తెలియచేస్తూ ఉండగా, తయారు చేస్తూ ఉండగా, ఆ పదార్థాలన్నిటి తాలూకు వెలుగుని ఈయనే అందిస్తాడు. అసత్ చక్షు. ఈ ప్రకృతి కానీ, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఈ సృష్టిలోని పదార్థాలు కానీ తనకు అడ్డం అనే మాటను లెక్క చేయడు. వీటి ద్వారా తన స్వరూపం తెలియకుండా ఉందే అని అనుకోడు. తన స్వభావం ప్రకారం ఈ పదార్థాలన్నిటినీ కూడా భాసింపజేస్తాడు, వీటన్నిటినీ తెలియచేస్తాడు. వీటికి ఆశ్రయంగా ఉపయోగపడతాడు, వీటికి ప్రకాశకంగా కూడా ఉపయోగపడతాడు. సతోబంధుం అసచ్చక్షు.
కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలోనూ సర్వానుస్యూతం, ప్రతి పదార్థాల్లోనూ సద్రూపంగా అస్థి అనేటువంటి ప్రతీతికి విషయంగా ఈయన అన్ని పదార్థాలలోనూ దూరి కనిపిస్తాడు. ఏ వస్తువైనా ఉంది అనంటే ఆ వస్తువు యొక్క ఉనికి ఈ పరమాత్మ తత్వం ద్వారా వచ్చిన ఉనికి అవ్వాలి, కానీ వేరే ఉనికి అనేది కుదరదు. అలా సర్వానుస్యూతంగా ఉండి అన్ని పదార్థాలలోనూ దూరినట్లుగా ఉండి అన్ని పదార్థాలకు అస్తిత్వాన్ని ఇచ్చేటువంటి వాడు ఈయనే, సర్వానుస్యూతం. కానీ ఇంతసేపు చెప్పుకుంటూ వస్తున్నట్లుగా ఆ పదార్థాలన్నీ మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో వాటికే తెలియదు. అలాంటి మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి పదార్థాలు ఎన్ని వచ్చి పోతూ ఉన్నా సరే ఈయన మాత్రం కదలకుండా అద్వయ, రెండవ పదార్థంతో సంబంధం లేకుండా అసలు రెండవ పదార్థమే లేదు అన్నట్లుగా అద్వితీయుడిగా నిలిచి ఉంటాడు. మొత్తం పరిపూర్ణమైనటువంటి తన స్వరూపాన్ని కోల్పోకుండా ఉంటాడు. ఇలాంటి పరమాత్మను అందుకోవటం అనేది ఎంత కష్టమో ఆలోచించాలి. సతో బంధుం అసచ్చక్షు సర్వానుస్యూతం అద్వయం. ఏ ప్రకృతిని లేదా ఏ అవిద్యను మనం తోసి రాజనాలనుకుంటున్నామో అలాంటి అవిద్యకు ఈయనే ఆశ్రయంగా ఉన్నాడు. ఏ సాంసారిక పదార్థాల ద్వారా పరమాత్మతత్వం తెలియట్లేదు అని అనుకుంటున్నామో ఆ సాంసారిక పదార్థాలను తెలియజేసేవాడు ఈయనే అవుతున్నాడు. ఏ పదార్థాలు మనకు అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిలోనూ ఈయనే ఉన్నాడు. ఏ పదార్థాలు ఉన్నాయి అని అనుకుంటున్నామో అవేవీ లేకుండా తానే అద్వితీయుడుగా ఒక్కడే ఉంటున్నాడు. ఇలాంటి అద్వితీయమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది సులభం కాదు. సులభం కాదు కాబట్టి దానికి ఎన్నెన్నో సాధనాలు అవసరం అని పరమాత్మ ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతోబంధుం అసచ్చక్షు సర్వానుస్యూతం అద్వయం అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటున్నాడు, పరమాత్మను కనిపెట్టడం అనేది సులభమైన పనేం కాదు. చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియతో ఒక పరమాత్మ స్వరూపాన్ని కనిపెట్టాలి. ఆ సంక్లిష్టమైన ప్రక్రియ ఒకసారి దృష్టాంతపూర్వకంగా ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తాను, వినండి. దాన్ని బట్టి ఎంత సంక్లిష్టత ఉందో తెలుసుకోండి అని మొదలు దృష్టాంతం ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. యథా జలస్థ ఆభాస స్థలస్థేన అవదృశ్యతే స్వాభాసేన తథా సూర్య జలస్థేన దివిస్థితః అని. ఒక గోడ పక్కన ఇల్లు, ఇంటి కాంపౌండ్ వాల్ పక్కన గోడ, కాంపౌండ్ వాల్ పక్కన ఒక నీటి తొట్టె ఉంది. ఆ నీటి తొట్టెలో నీళ్లు పూర్తిగా ఉన్నాయి. ఆ నీళ్లలోకి సూర్యుడు, ఆకాశంలో వెలుగుతున్నటువంటి సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. ఆ ప్రతిబింబించినటువంటి సూర్యుణ్ణి అక్కడ ఉండేటువంటి మనిషి చూడలేదు. చూడకుండా ఆ సూర్యుడు ప్రతిబింబించిన తాలూకు రిఫ్లెక్షన్ను గోడ మీద పడితే గోడ మీద పడినటువంటి వెలుగుని చూశాడు. ఆకాశంలో సూర్యుడు నీళ్ళలో ప్రతిబింబిస్తున్నాడు. నీళ్ళలో ప్రతిబింబించిన తాలూకు ప్రతిబింబం తాలూకు వెలుగు, దాని రిఫ్లెక్షను గోడ మీద పడింది. ఈ గోడ మీద పడినటువంటి వెలుగును చూసినవాడు ఈ వెలుగు ఇక్కడ ఉంది అంటే ఈ వెలుగుకి మూలం ఎక్కడో ఉండాలి అని వెతుకుతాడు. వెతికితే అతనికి ఆ నీళ్లలో ప్రతిబింబించినటువంటి సూర్య ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం కనిపించిన తర్వాత ఈ ప్రతిబింబం ఎక్కడ ఉంది అంటే ఈ ప్రతిబింబం తాలూకు బింబం అనేది దీనికి ఎదురుకుండా పైన ఎక్కడో ఉండాలి అని తర్వాత వెతుకుతాడు. వెతికితే చివరికి బింబం అనేటువంటి సూర్యుడు కనిపిస్తాడు. మొదలు ప్రతిబింబం తాలూకు ప్రతిబింబం, ఆ ప్రతిబింబం ద్వారా మొదటి ప్రతిబింబాన్ని కనిపెట్టడం, మొదటి ప్రతిబింబం ద్వారా బింబాన్ని కనిపెట్టడం అనేది ఈ సందర్భంలో జరుగుతోంది. ఎందుకంటే ఆ వ్యక్తి నీళ్లలోకి తొంగి చూడలేదు, నీళ్లలో దృష్టిని ప్రసరింపజేయలేదు. యథా జలస్థ ఆభాస స్థలస్థేన అవదృశ్యతే. జలస్థ ఆభాస,
జలస్థం నీటిలో ప్రతిబింబించిన సూర్యులు తాలూకు ఆభాస ఇంకొక ప్రతిబింబం, స్థలస్థేన దూరంగా నుంచుని చూస్తున్నటువంటి పురుషుడు దాన్ని చూస్తున్నాడు. యథా జలస్థ ఆభాస స్థలస్థేన అవదృశ్యతే. ఎప్పుడైతే ఆ రెండవ ప్రతిబింబం కనిపించిందో అప్పుడు దాని తాలూకు బింబం వెతికితే స్వాభాసేన, ఆ స్వాభాసం అంటే మొదటి ప్రతిబింబం అనేది దొరికిన తర్వాత తథా సూర్య జలస్థేన దివిస్థిత, జలస్థేన దివిస్థిత, ఈ నీటిలో ప్రతిబింబించినటువంటి సూర్యుడి ద్వారా అసలు బింబ సూర్యుణ్ణి కనిపెట్టడం అనేది జరగాలి. 3 స్టెప్పుల్లో ఇది జరగాలి. ముందు ప్రతిబింబం తాలూకు ప్రతిబింబం, తర్వాత ప్రతిబింబం, తరువాత బింబం అని 3 దశల్లో జరగాలి. అలాగే ఈ శరీరంలో పరమాత్మను కనిపెట్టడం కూడా ఇలా 3 దశల్లో చేసుకోవాలి. ఏవం త్రివృదహంకారో భూతేంద్రియ మనోమయై స్వాభాసైర్లక్షితోనేన సదాభాసేన సత్యదృక్. ఏవం ఇదే విధంగా ఈ సూర్యుడి విషయంలో చెప్పుకున్నటువంటి దృష్టాంతం లాగానే త్రివృత్ అహంకార, 3 చుట్లు ఉండేటువంటి అహంకారం ముందు దాన్ని కనిపెట్టుకోవాలి. అహంకారానికి 3 చుట్లు ఉన్నట్లు అనుకుని త్రివృత్ అహంకార అనే దాన్ని కనిపెట్టాలి. ఆ 3 చుట్లు భూత ఇంద్రియ మనోమయై. మొదటి చుట్టులో మొదటి రౌండ్లో భూతాలు భౌతికమైన పదార్థాలు ఉన్నాయి. రెండవ చుట్టులో ఆ భౌతికమైనటువంటి పదార్థాలను తెలియచేసేటువంటి ఇంద్రియాలున్నాయి. మూడవ చుట్టులో మనస్సు అనేది ఉంది. ఈ రెండిటిని నియంత్రించే మనస్సు ఉంది. భూత ఇంద్రియ మనోమయై. ఈ భూతేంద్రియ మనోమయై ఈ 3 చుట్లతో ఉండేటువంటి అహంకారాన్ని మొదలు కనిపెడితే ఈ అహంకారం ద్వారా ఈ అహంకారాన్ని వెలిగిస్తున్నటువంటి, అహంకారాన్ని తెలియజేస్తున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని కనిపెట్టగలగచ్చు. అహంకారాన్ని కనిపెట్టడం అనేది అంత కష్టమైన పనే అంటే కష్టమైన పనే. ఎందుకంటే స్వాభాసైర్లక్షితోనేన. ఈ అహంకారాన్ని ఎలా ముందు కనిపెట్టాలి అంటే ఏ వస్తువు కనిపించినా సరే, ఏ వస్తువును ఎవరు చూసినా సరే నేను చూస్తున్నాను అనుకునే చూడాలి. అంటే అహంకారం తాలూకు ప్రతిబింబం ఆ అహంకారం కలిగినటువంటి వ్యక్తి చూసే ప్రతి వస్తువు మీద పడుతూనే ఉంది అని మొదలు నిర్ణయించాలి. ఏ వస్తువును చూసినా నేను చూస్తున్నాను, నేను నా కళ్ళతో చూస్తున్నాను, నేను నా కళ్ళతో నా వస్తువును చూస్తున్నాను అని అహంకారంతో కలిసే, అహంకారం అంటే గర్వం అని కాదు, నేను అనేటువంటి భావనతో కలిసే చూడటం అనేది జరుగుతోంది. కాబట్టి అహంకారం తాలూకు ప్రతిబింబం చూసే ప్రతి వస్తువు మీద పడుతోంది. చూసే ప్రతి వస్తువు మీద అహంకారం తాలూకు ప్రతిబింబం పడుతోంది. ముందు ఆ ప్రతిబింబాన్ని సరిగ్గా కనిపెట్టాలి. ఏ వస్తువునైనా చూసేటప్పుడు నేను చూస్తున్నాను అని కాకుండా వేరే రకంగా చూస్తున్నామా లేదా అని తేల్చాలి. తేల్చితే దాన్ని సరిగ్గా ఆలోచించి చూస్తే ఈ నేనుతో సంబంధం లేకుండా ఏ పని జరగటం లేదు అని ముందు తేలిపోతుంది. అంటే అహంకారం తాలూకు ప్రతిబింబం వస్తువుల మీద పడుతోంది అని ముందు తేలింది. మరి వస్తువుల మీద పడేటువంటి ఈ అహంకారం తాలూకు ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది అని వెతుక్కుంటూ పోతే లోపల అంతఃకరణం అనేది ఒకటి ఉంది, లేదా చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ చిత్తం ఆత్మస్వరూపంతో కలిసిపోయింది, ఆత్మస్వరూపానికి దగ్గరగా ఉంది. ఆత్మస్వరూపం తాలూకు ప్రతిబింబం ఆ చిత్తంలో పడింది. ఆ చిత్తం అనేది స్వచ్ఛంగా ఉండే నీరు లాంటిది. ఆ నీళ్లల్లో ఈ ప్రతిబింబం పడింది అని తర్వాత అర్థం అవ్వాలి, అయ్యేందుకు అవకాశం ఉంది. అహంకారం అనేదే చిత్తంలో పడినటువంటి ఆత్మతత్వం తాలూకు ప్రతిబింబపు సమాహారం అయితే ఆ ప్రతిబింబం తాలూకు ప్రతిబింబం నేను చూశాను అనేటువంటి భావన రూపంలో బయటకు వస్తోంది.
అహంకారం తాలూకు ప్రతిబింబం వస్తువుల మీద పడుతోంది, అహంకారంలోనేమో ఆత్మ ప్రతిబింబం పడుతోంది. ఈ ఆత్మ ప్రతిబింబం అనేది అహంకారంలో పడింది అంటే ఖచ్చితంగా బింబం అనేది ఒకటి ఉండి తీరాలి. ఆ బింబమైనటువంటి తత్వమే ఆత్మతత్వం అని తేల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంత ప్రక్రియ అనేది జరిగితేనే, ఇంత ప్రాసెస్ జరిగితేనే ఈ ఆత్మతత్వాన్ని అందుకోవటం అనేది, కనీసం అర్థం చేసుకోవటం అనేది జరుగుతుందే తప్ప శ్రమ లేకుండా అయ్యే మాట కాదు ఇది. స్వాభాసైర్లక్షిత అనేన సదాభాసేన సత్యదృక్. అహంకారంలో ప్రతిబింబించినప్పుడు ఆ ఆత్మతత్వం సదాభాసం అంటే తన యొక్క ప్రతిబింబాన్ని అహంకారంలో సమర్పించి ఉంటుంది, తన ప్రతిబింబాన్ని అహంకారంలోకి జొప్పించి ఉంటుంది. ఆ దశలో ఆ జొప్పించి ఉన్న అహంకారంతో, ఆత్మ ప్రతిబింబం కలిగినటువంటి అహంకారంతో అసలు తత్వాన్ని, అసలు బింబాన్ని కనుక్కోవటం అనేది చేసుకోవాలి. గోడ మీద పడినటువంటి వెలుగు లాంటిది అహంకారంతో కూడినటువంటి, అహంకార సంబంధంతో కూడినటువంటి నేను ఈ వస్తువును చూశాను అనేటువంటి భావన, వస్తువుల మీద పడినటువంటి అహంకార ప్రతిబింబం. ఆ వెలుగు నీళ్లలో ఉండేటువంటి సూర్య ప్రతిబింబంది అయితే సూర్యుడు నీళ్లలో ప్రతిబింబించాడు అని అనుకుంటే ఆ స్థానంలో అహంకారంలో ఆత్మస్వరూపం ప్రతిబింబించటం అనేది ఉంది. ఈ రెండు ప్రతిబింబాలకు మూలం సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, దివిస్థిత అనే మాట అనుకుంటే ఈ అహంకారం తాలూకు ప్రతిబింబానికి, అహంకారంలో ప్రతిబింబానికి రెండిటికి మూలంగా బింబభూతమైనటువంటి చైతన్యం, ఆత్మస్వరూపం ఉంది అని చెప్పుకోవాలి. అదే సత్యదృక్, పరమార్థ స్వరూపమైనటువంటి జ్ఞానం. అహంకారంలో ప్రతిబింబం పరమార్థ జ్ఞానం కాదు, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను అనేది కూడా పరమార్థ జ్ఞానం కాదు. కేవలం ఆత్మస్వరూప జ్ఞానం మాత్రమే సత్య దృక్, పరమార్థ జ్ఞానం. మూడు కాలాలలోనూ తన యొక్క ఉనికిని కోల్పోకుండా ఉండేటువంటి జ్ఞానం అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏవం త్రివృదహంకారో భూతేంద్రియ మనోమయై స్వాభాసైర్లక్షితోనేన సదాభాసేన సత్యదృక్ అని. అసలు ఆత్మస్వరూపం ఉంది అని కన్విన్స్ అవ్వటానికే ఇంత కష్టంగా ఉంటే, ఎగ్జాంపుల్ చెప్పినా సరే ఎగ్జాంపుల్ బాగానే అర్థమైంది కానీ అసలు చెప్పదలుచుకున్న విషయం మాత్రం అలాగే ఉంది అనే స్థాయిలో ఉంటే, ఈ ఆత్మస్వరూపాన్ని నమ్మటం, ఆ నమ్మిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న ఆత్మస్వరూపం నుంచి బయటకు రాకుండా నిలబడటం అనేది ఎంత కష్టమో ఆలోచించుకోవచ్చు. ఆలోచించుకుని ఈ సాధనాలు అవసరమా లేదా అని తేల్చుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. అంటూ ఇలాగే ఆత్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మాత్రం తప్పనిసరిగా ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది అని పై శ్లోకాలలో చెప్పటం ప్రారంభిస్తున్నాడు. దానికి మళ్ళీ 3 శ్లోకాలను వాడుతున్నాడు. భూత సూక్ష్మేంద్రియమనో బుద్ధ్యాదిష్విహ నిద్రయ లీనే శ్వసతి యస్తత్ర వినిద్రో నిరహంక్రియ అని మొదలుపెట్టి మన్యమానస్తదాత్మానం అనష్టో నష్టవన్మృష నష్టే హంకరణే ద్రష్ట నష్టవిత్త ఇవాతుర అనే తీరులో ఆత్మస్వరూపాన్ని కనిపెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎవరైనా సరే 3 దశలను నిరంతరం అనుభవిస్తూ ఉండవలసిందే. మొదటి దశ మెలకువగా ఉండేటువంటి దశ, జాగ్రత్త దశ అని పేరు అని చెప్పుకున్నాం. రెండవ దశ స్వప్నాలను చూసేటువంటి, కలలు కనేటువంటి దశ, స్వప్న దశ. ఈ జాగ్రత్త దశకి స్వప్న దశకి ఉండేటువంటి తేడా ఏదో ఉంది, కానీ 2 దశల్లోనూ మనస్సుతో పనిచేయటం అనేది ఉంది. జాగ్రత్త దశలోనూ మనస్సుతో పనిచేయాలి, స్వప్న దశలోనూ మనస్సుతో పనిచేయాలి. జాగ్రత్త దశలో మెలకుగా ఉండేటువంటి సందర్భంలో ఇంద్రియాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి. ఆ ఇంద్రియాలు భౌతికమైనటువంటి పదార్థాల మీదకు వెళతాయి.
స్వప్న దశలో, స్వప్నావస్థలో పదార్థాల మీదకు ఇంద్రియాలు వెళ్ళటం అనేది ఉండదు. మనస్సే సర్వస్వమై నడుచుకోవటం అనేది ఉంటుంది. ఈ రెండిటికి తేడా ఇంతే. కానీ మనస్సు పనిచేయటం అనేది 2 దశల్లోనూ ఉంది. వెరాజ్ సుషుప్తి దశకు వచ్చేసరికి ఈ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ పనిచేయవు. ఈ రెండూ కూడా ఏ భౌతికమైనటువంటి పదార్థాల మీదకు వెళ్ళకుండా మనస్సు పూర్తిగా లయమైపోతుంది, లేదా పని చేయకుండా ఆపేస్తుంది. ఇంద్రియాలు కూడా పనిచేయకుండా ఆపేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో విశ్రాంతిగా, సుఖంగా, ఏమీ తెలియకుండా పడుకోవటం అనేది జరుగుతుంది. ఆ జరిగేటువంటి దశను గనక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆత్మస్వరూపం అంటే ఏంటి అని తెలుస్తుంది. ఇలా భూత సూక్ష్మేంద్రియ మనోబుద్ధ్యాదిష్విహ నిద్రయా లీనేషు. భూత సూక్ష్మాలు అంటే స్థూలమైనటువంటి మనకు కనిపించే భూతాలు, వాటి సూక్ష్మభూతాలు, కారణభూతాలు, ఈ రెండూ కూడా ఉన్నాయో లేవో తెలియని పరిస్థితుల్లో ఉండగా, ఇంద్రియాలు మొరాయించి పనిచేయము అని పడుకున్న పరిస్థితిలో ఉండగా, మనస్సు కూడా పూర్తిగా అలసిపోయి నిద్రపోతూ ఉండగా, బుద్ధి అది కూడా ఇంకా నా వల్ల కాదు అని అది కూడా పని మానేసిన సందర్భంలో, ఇవన్నీ కూడా నిద్ర అనేటువంటి అజ్ఞానం తాలూకు ఒక రూపాంతరం. ఆ రూపాంతరం వలన పూర్తిగా లయమైపోవటం ఇన్ ద సెన్స్ ఏ పని చేయలేని పరిస్థితికి వచ్చేయగా, భూత సూక్ష్మ ఇంద్రియ మనో బుద్ధ్యాదిషు ఇహ నిద్రయా లీనేషు. కేవలం అజ్ఞానం మాత్రమే మిగిలి ఉన్నటువంటి సందర్భంలో అసతి యస్తత్ర, ఆ అజ్ఞానం మాత్రమే ఉన్నప్పుడు వినిద్ర, ఈ నిద్రతో సంబంధం లేకుండా ఒక తత్వం మాత్రం పనిచేస్తోంది. ఆ తత్వాన్ని కనిపెట్టగలిగితే అదే ఆత్మతత్వం అవుతుంది. వినిద్ర, ఆ వినిద్ర అనేది నేను అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను అనుకునేందుకు ఉపకరించేటువంటి అహంకారం లేదా అంతఃకరణం లేదా మనస్సు, బుద్ధి మొదలైనటువంటివి ఆ క్షణంలో పనిచేయటం లేదు. అందువల్ల ఇది నిరహంక్రియ, అహంకారం లేనట్లుగా ఉంది. వినిద్ర నిరహంక్రియ, నిద్ర లేదు, నిరహంక్రియ, ఏ రకమైనటువంటి అహంకారంతో సంబంధం లేదు. నేను అని ఆ దశలో అనిపించటం లేదు. నేను అని అనిపించటం లేదు. నేను చూస్తున్నాను అని అనిపించటం లేదు. కేవలం ఏమీ తెలియదు అనేటువంటి అజ్ఞానమే తెలుస్తోంది. అజ్ఞానం ఒకటి మాత్రం అనుభవంలోకి వస్తోంది. కానీ సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్నాను అని తెలుస్తోంది. ఆ సుఖస్వరూపం, ఆ వెలుగుతున్నటువంటి చైతన్యం, ఈ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నటువంటి చైతన్యం ఏంటి అని గనక వెతికితే ఆ వెతుకులాటకి సమాధానంగా దొరికే తత్వమే ఆత్మతత్వం అవుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. భూత సూక్ష్మ ఇంద్రియ మనోబుద్ధ్యాదిషు ఇహ నిద్రయా లీనేష్వసతి యస్తత్ర వినిద్రో నిరహంక్రియ అనే ఈ శ్లోకంలో. అదేంటి, ఆ డీప్ స్లీప్ స్టేట్ అనేది కనుక వచ్చినట్లయితే అక్కడ తెలిసేదేమీ లేదు, ఏమీ తెలియదు. నేను తెలియదు, ఇంకోడో తెలియదు, సుఖము లేదు, దుఃఖము లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మస్వరూపం మాత్రం తెలుస్తోంది అని కానీ, లేదా ఆ ఆత్మస్వరూపాన్ని అక్కడే కనిపెట్టగలము అని కానీ ఎలా చెప్తాము అని అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. అలా అనుకోవద్దు. మన్యమానస్తదాత్మానం అనష్టో నష్టవన్ మృష నష్టే హంకరణే ద్రష్ట నష్టవిత్త ఇవాతుర అని. ఆ సమయంలో నేను లేను, ఎవరూ లేరు, అసలు ఏమీ లేదు అని అనిపించింది అంటే ఆ అనిపించటం అనేది ఒక రకంగా తప్పు, ఒక రకంగా భ్రమ. నేను లేను అని ఎందుకు అనిపించింది అంటే నేను అనే శబ్దానికి అహంకారం అనే అర్థంలో వ్యవహారం ఉంచుకున్నాడు. ఆ సమయానికి అహంకారం అనేది లేదు. ఎందుకంటే అహంకారం అంటేనే మనస్సు లేదా అంతఃకరణం, అందులో
ఆత్మతత్వం తాలూకు ప్రతిబింబం కలిసి ఉండటం అని అర్థం చేసుకున్నాం. లేకపోతే మనస్సు ఆత్మస్వరూపం రెండు కలిసిపోయే ఒక ముద్దలాగా ఏర్పడటం అని అర్థం చేసుకున్నాం. ఆ ముద్ద ఇప్పుడు లేదు. ఎందుకంటే మనస్సు పనిచేయటం లేదు, మనస్సు లీనమైపోయింది. మనస్సు లీనమైపోయింది కాబట్టి అహంకారం లేదు. అహంకారం లేదు కాబట్టి నేను లేను అని అనుకుంటున్నాడు. నేను లేను కాబట్టి అసలు ఏమీ లేదు అని అనవసరంగా భ్రమపడుతున్నాడు. మన్యమానః ఏందో లేదనుకుంటున్నాడు. తదా ఆత్మానం నేనే లేను అని అనుకుంటున్నాడు. కానీ అది తప్పు. అనష్టః అప్పటికి ఇతను లేకపోవటం అనేది ఉండేందుకు అవకాశం లేదు. అనష్టః నష్టవత్ మృషా మన్యమానః తాను కూడా ఆ సమయంలో లేను అని అనవసరంగా భ్రమపడుతున్నాడు. మృష ఇది ఒక భ్రమ మాత్రమే. ఎందుకు ఇలా భ్రమపడుతున్నాడు? నష్టే అహంకరణే ద్రష్ట. ఇతని అలవాటు మొత్తం అహంకారంతో కలిసి అలవాటుగా మారిపోయింది. అహంకారంతో కలిస్తేనే, అహంకారంతో జత కలిసినటువంటి వ్యవహారానికే ఇతను అలవాటు పడిపోయాడు. ఆ అహంకారం ఇప్పుడు లేదు కాబట్టి నేను ద్రష్టను కాను, నేను అహంకారాన్ని కాను అని అనుకోవటం వలనో, లేకపోతే అహంకారపు సంబంధం లేకపోవటం వలననో అసలు నేనే లేను, ఆత్మస్వరూపమే లేదు అనే భ్రమకి ఇతను లోనవుతున్నాడు. నష్టే అహంకరణే ద్రష్ట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నష్టవిత్త ఇవాతుర. ఒక వ్యక్తికి చాలా డబ్బు ఉంది. ఆ డబ్బున్నటువంటి వ్యక్తికి ఒకరోజు చాలా పెద్ద నష్టం వచ్చి దివాలా తీశాడు. దివాలా తీసేసరికి అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి ఎవరో వెళ్ళి ఏదో ఓదార్పు మాటలు చెప్పబోతుంటే అతను భోరున ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే, నేను సర్వనాశనం అయిపోయాను అని ఏడుస్తున్నాడు. నష్టవిత్త ఆతుర. నేను సర్వనాశనం అయిపోయాను అని నువ్వు ఎలా అంటున్నావయ్యా? నువ్వు బాగానే ఉన్నావు, నీ కాళ్ళు చేతులు సవ్యంగానే ఉన్నాయి, నీ శరీరానికి ఏమీ చిన్న గీత పడలేదు, నీ శరీరానికి కానీ లేదా నీకున్న ఇల్లు వాకిలికి కానీ ఏమీ ఇబ్బంది ఇవ్వలేదు, నీకున్న డబ్బు మాత్రమే పోయింది. డబ్బు పోయింది, దివాలా తీసావు, అంతేగాని అంతకు మించి నువ్వు నాశనమైంది ఏముంది అని అడిగితే అతను ఏమని సమాధానం చెప్తాడు అంటే, డబ్బుతో సంబంధం లేనటువంటి నన్ను ఇంతవరకు నేను ఊహించుకోలేదు. ఎప్పుడు చూసుకున్నా ఆ ధనంతోనే, ఆ డబ్బుతోనే, నాకున్నటువంటి ఆస్తులు వీటితోనే కలుపుకునే నన్ను చూసుకున్నాను. అవి పోయేసరికి నేను లేను, నేను నాశనమైపోయాను, ఇక నా పేరు లేదు, నేను ఎందుకు పనికిరాను అని అనిపిస్తోంది అని చెప్తాడు కదా. వాస్తవానికి ఆ డబ్బు పోయినందువలన వ్యక్తికి కలిగినటువంటి నష్టం ఏ కోశంలో కూడా లేదు. ఎక్కడ అతనికి జరిగినటువంటి నష్టం అనేది లేదు. నష్టం అనేది జరిగితే డబ్బుకు జరిగి ఉండొచ్చు, కానీ వ్యక్తికి మాత్రం నష్టం కలగలేదు. కానీ ఆ డబ్బుతో కలిపి తనను ఆలోచించుకోవటం వలన, అలవాటులో అలా ఉంచుకోవటం వలన అది పోతే నేను పోయాను అని అనిపిస్తోంది. అలాగే ఇక్కడ కూడా అహంకారంతో కలిపి తనను తాను అలవాటులో ఉంచుకోవటం వలన అహంకారం ఈ క్షణాన లేకపోయేసరికి ఎవరూ లేరు, ఆత్మస్వరూపం కూడా లేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది అని పరమాత్మే మన్యమానస్తదాత్మానం అనష్టో నష్టవన్మృష నష్టేహం కరణే ద్రష్ట నష్టవిత్త ఇవాతుర అని ఇక్కడ అంటున్నాడు. విషయం అర్థమయ్యి అవ్వకుండా ఉన్నట్లుంది, కానీ క్లారిటీ లేదు అని ఆయనకి తెలుసు. ఇబ్బంది ఏమీ లేదు. క్లారిటీ లేదు అని చెప్పటానికే ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే దీని మీద ఇంకొంచెం క్లారిటీని యాజ్ఞవల్క్య మహర్షి గారు మైత్రేయి గారికి ఇచ్చినట్లు అనిపిస్తోంది. అక్కడ కూడా న ప్రేత్య సంజ్ఞాస్తి అని ఒక మాట అన్నాడు యాజ్ఞవల్క్య మహర్షి గారు తన ఉపదేశ క్రమంలో. న ప్రేత్య సంజ్ఞాస్తి. ఒకవేళ గనక ఈ దేహాన్ని విడిచిపెట్టినట్లయితే, అంటే ఈ దేహం మీద ఒక ఆలోచన అనేది లేకుండా గనక ఉన్నట్లయితే ఇక మీద విశేష జ్ఞానం అనేది ఏమీ ఉండదు అని చెప్పాడు. చెబితే మైత్రేయి గారు ఒక ప్రశ్న వేసింది. యాజ్ఞవల్క్య మహర్షి గారి భార్య మైత్రేయి గారు, ఆవిడ ప్రశ్న వేసింది. అత్రైవ మా భగవాన్ మోహాంతం ఆపీపదత్ న ప్రేత్య సంజ్ఞాస్తి ఇది.
అని. నువ్వు ఆత్మస్వరూపం నిత్యం అంటున్నావు. ఆత్మస్వరూపం దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అది సుషుప్తి దశలోనూ కావచ్చు, దేహాన్ని విడిచిపెట్టే మరొక సందర్భంలోనూ కావచ్చు, ఇంకా విజ్ఞానం అనేది ఏమీ లేదు అని అంటున్నావు. ఇలా అన్నట్లయితే నాకు మళ్ళీ అనవసరమైన భ్రమ కలుగుతోంది ఈ ఆత్మస్వరూపం ఎలాంటిది అనే విషయంలోనూ. కాబట్టి ఈ విషయంలో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, నవారేహం మోహం బ్రవీమి అవినాశీవా అరే అయమాత్మ అనుచ్ఛిత్తి ధర్మ మాత్రా సంసర్గస్త్వస్య భవతి అని. నేను ఏ తప్పు చెప్పట్లేదు. ఆత్మస్వరూపాన్ని లేకుండా చేయటం అనేది ఎవ్వరి వల్ల కాదు, ఏ సాధనం వల్ల కాదు. ఎందుకంటే లేదు లేదు లేదు, ఫలానాది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పాలి అంటే ఆ లేదు అని చెప్పేందుకు ఒకటి ఉండాలి కదా, ఆ లేదు అని తెలుసుకోవటానికి ఒకటి ఉండాలి కదా. దాన్ని శాస్త్రీయ పరిభాషలో నిషేధ అవధి అని పిలుస్తారు. ఆ నిషేధావధి లేకుండా లేదు అని చెప్పటం ఎవరితరము కాదు. కాబట్టి లేదు లేదు అని చెప్పాలి అంటే ఒకటి ఉండి తీరాలి, అని ఆత్మస్వరూపమే అవ్వాలి. ఈ ఆత్మస్వరూపాన్ని లేదు అని చెప్పే ధైర్యం కానీ ఆ చెప్పే హక్కు కానీ దేనికి లేదు. దీన్ని పాడు చేసే, నాశం చేసే శక్తి ఏ సాధనానికి లేదు. అవినాశీవ అరే అయం ఆత్మ అనుచ్ఛిత్తి ధర్మ. కాకపోతే ఈ ఆత్మస్వరూపానికి మాత్రా సంసర్గ, ఈ భూతాలతోనూ ఇంద్రియాలతోనూ సంబంధం అనేది ఏర్పడిపోయింది. ఆ సంబంధం అనేది బలంగా కుదురుకుపోయింది. ఈ సంబంధం ఉన్నంతసేపు ఆత్మస్వరూపం ఉన్నట్లు తెలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సంబంధం తొలగిపోతే, ఈ సంబంధం గనక పోతే ఆత్మస్వరూపం కనిపిస్తున్నట్లు అనిపించదు. యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి. ఈ ఆత్మస్వరూపం తనంతట తాను వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును గమనించగలిగినటువంటి శక్తి, ఆ వెలుగుని అర్థం చేసుకునే శక్తి ఈ మానవుడు కోల్పోయాడు. ఆ శక్తి మానవుడికి లేదు. కాబట్టి ఈ ఆత్మస్వరూపమే లేదు అని అనిపిస్తూ ఉంటుంది. మాత్రా సంసర్గస్త్వస్య భవతి. అసలు ఈ మాత్రలతో అంటే భూతేంద్రియాలతో ఆత్మస్వరూపానికి సంబంధం లేనే లేదు. సంబంధం లేనటువంటి స్వరూపాన్ని గనక చూడగలిగితే, దాన్ని గనక అర్థం చేసుకోగలిగితే ఈ సందేహానికి సమాధానం దొరుకుతుంది అని యాజ్ఞవల్క్య మహర్షి గారు చెప్పారు. ఆ చెప్పిన దాన్నే పరమాత్మ కొంచెం మార్చి మన్యమానస్తదాత్మానం అనష్టో నష్టవన్మృష నష్టేహం కరణే ద్రష్ట నష్టవిత్త ఇవాతుర అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ విషయం మీద మనం పై సందర్భాలలో కానీ ఎక్కడైనా కుదిరితే కానీ ఇంకొకసారి కూడా చాలాసార్లు అయినా సరే చర్చ చేసుకుంటూనే ఉందాము. కొత్త కోణాలలో చర్చ చేసుకుంటూనే ఉందాము. ఆత్మస్వరూపాన్ని కనిపెట్టడం ఎట్లాగా, ఇతర పదార్థాలతో సంబంధం లేకుండా ఆత్మస్వరూపాన్ని పరిశుద్ధంగా అర్థం చేసుకోవటానికి మనకు దొరికే ఉదాహరణలు ఏవి అనే విషయం మీద మనం కొత్త చర్చలు చేసుకుంటూనే ఉందాము. కానీ ఇప్పటికైతే పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మస్వరూపాన్ని కనిపెట్టడం అనేది మాత్రం సులభం కాదు అనటానికి వేరే కారణమేం లేదు. మనం చేసుకున్నటువంటి అలవాటే అలా ఉంది. మనం చేసుకున్న అలవాటు అలా ఉంది అంటే ఆ అలవాటును మానుకోకపోతే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవటం అనేది అసాధ్యం అనే విషయాన్ని మాత్రం నిర్ణయించుకుందాము. మనం ఈ అహంకారంతోనూ నేను అనే భావంతోనూ ప్రతి వస్తువును చూడటం అలవాటు చేసుకున్న తర్వాత ఈ నేను లేని చోట ఏ వస్తువు కనిపించనటువంటి దుస్థితి మనకు ఉంది. అలాంటి దుస్థితిని దాటాలి అంటే ఏ రకమైన సాధన చేయాలి అనే విషయంలో పరమాత్మ చెప్పేటువంటి సలహాలను మనం తప్పనిసరిగా తీసుకుందాము. ఆ సాధనాలన్నిటినీ ఉపయోగించుకుని మనం కూడా పరిశుద్ధమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మనకు అలాంటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, స్వరూపాన్ని తెలియజేయవలసిందిగాను, కావలసినటువంటి సాధనాలన్నిటినీ అందించవలసిందిగాను ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజు శ్రీవారి గరుడ సేవని, పున్నమి గరుడ సేవని దృష్టిలో ఉంచుకుని వెంటనే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు 27వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे सप्तविंशाध्याये सप्तविंशाध्याये श्लोकाः श्लोकाः मुक्तलिङ्गं सदाभासं मुक्तलिङ्गं सदाभासम् असति प्रतिपद्यते असति प्रतिपद्यते सतो बन्धुमसच्चक्षुः सतो बन्धुमसच्चक्षुः सर्वानुस्यूतमद्वयम् सर्वानुस्यूतमद्वयम् यथा जलस्थ आभासः यथा जलस्थ आभासः स्थलस्थेनावदृश्यते स्थलस्थेनावदृश्यते स्वाभासेन तथा सूर्यो स्वाभासेन तथा सूर्यो जलस्थेन दिवि स्थितः जलस्थेन दिवि स्थितः एवं त्रिवृदहङ्कारो एवं त्रिवृदहङ्कारो भूतेन्द्रियमनोमयैः भूतेन्द्रियमनोमयैः स्वाभासैर्लक्षितो नेन स्वाभासैर्लक्षितोनेन सदाभासेन सत्यदृक् सदाभासेन सत्यदृक् भूतसूक्ष्मेन्द्रियमनो भूतसूक्ष्मेन्द्रियमनो बुद्ध्यादिष्विह निद्रया बुद्ध्यादिष्विह निद्रया भूतसूक्ष्मेन्द्रियमनो बुद्ध्यादिष्विह निद्रया भूतसूक्ष्मेन्द्रियमनो बुद्ध्यादिष्विह निद्रया लीनेष्वसति यस्तत्र लीनेष्वसति यस्तत्र विनिद्रो निरहङ्क्रियः विनिद्रो निरहङ्क्रियः मन्यमानस्तदात्मानं मन्यमानस्तदात्मानम् अनष्टो नष्टवन्मृषा अनष्टो नष्टवन्मृषा नष्टे हङ्करणे द्रष्टा नष्टेऽहङ्करणे द्रष्टा नष्टवित्त इवातुरः नष्टवित्त इवातुरः एवं प्रत्यवमृस्यासौ एवं प्रत्यवमृष्यासौ आत्मानं प्रतिपद्यते आत्मानं प्रतिपद्यते साहङ्कारस्य द्रव्यस्य साहङ्कारस्य द्रव्यस्य योऽवस्थानमनुग्रहः योऽवस्थानमनुग्रहः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे सप्तविंशाध्याये सप्तविंशाध्याये श्लोकाः శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అత్యంత క్లిష్టమైనటువంటి అంశాన్ని కూడా అవలీలగా ఆ ఆత్మతత్వాన్ని ఆచార్యముఖంగా మనకు ఆ శ్రీనివాస పరబ్రహ్మ అందజేస్తూ ఉన్నారు. ఆ తత్వం మనకందరికీ అందాలని, అది అందివ్వమని అందరివాడిగా ఉన్న ఆ శ్రీనివాస పరబ్రహ్మని భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుంటూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.